ఈరోజు పరమగీతంలో మొదటి అధ్యాయం 12వ వచనంలో ఆమె అంటుంది, నా పరిమళ తైలపు సువాసన. ఇది మనం ధ్యానించినాం. రెండవది 13వ వచనంలో, నా ప్రియుడు నా రొమ్మున నుండు గోపరసమంత సువాసన గలవాడు. వాట్ ఈస్ షీ ట్రైయింగ్ టు టెల్? ఈమె ఏమి చెప్పాలని ఉద్దేశిస్తుంది అంటే, తాను ప్రేమించిన ప్రియుడు ఆయన పరిమళ తైలపు సువాసన గలవాడు, ఫుల్ ఆఫ్ ఫ్రేగ్రెన్స్, స్వీట్ ఫ్రేగ్రెన్స్. మరి గోపరసమంతా సువాసన గలవాడు. మూడవ చూసినప్పుడు, నా ప్రియుడు ఎడారిలో ఉన్న ఎన్గేదు అంటే ఒక ఎడారిలో సరస్సు లాంటి వాడు. ఆదరణ లేని జీవితంలో నాకు గొప్ప ఆశ్రయ స్థానం. హీజ్ ఇనఫ్ ఫర్ మీ అంటే నా సేద తీర్చేవాడు అనే అర్థం. 4వ చూసినప్పుడు 14వ వచనంలో, నాకు నా ప్రియుడు ఎన్గేది ద్రాక్షవనంలోని కర్పూరపు పోగొత్తులతో సమానుడు. లైక్ ఎన్ ఒయాసిస్ ఇన్ ఎ డెజర్ట్. చూడండి, మైళ్ళ కొలది ఇసుక, ఒక నిర్జన ప్రదేశం, ఏ జీవరాశులు కూడా లేని చోట ఒక చిన్న తటాకం లేక ఒక చిన్న సరస్సు ఉంటే ఎంత సంతోషం కలుగుతుందో, అలాగూ ఆదరణ లేని ఈ జీవితంలో ప్రభువు నాకు ఆదరణకర్త అయి ఉన్నాడు, నా అవసరతలు తీర్చేవాడని అర్థం. కర్పూరపు పోగుత్తులతో సమానుడు. కర్పూరము శ్రమలకు గుర్తుగా ఉంది. మరి ఈ జీవితంలో అనేకమైన శ్రమలు ఎదుర్కొనవలసి వచ్చినప్పుడు ప్రభు మన ప్రక్క నుండి మనల్ని అనునిమిషం బలపరుస్తూ ఉంటాడు. శ్రమల నుండి విడిపిస్తాడు, శ్రమల్లో తోడుంటాడు, శ్రమల ద్వారా అనేక అనుభవాలు ఇస్తాడు. శ్రమలు మనల్ని కృంగదీయకుండా చూసుకుంటాడు. ఆయన ఉద్దేశం మన పట్ల నెరవేరుస్తాడు అని దానికి అర్థం. తర్వాత 16వ వచనంలో చూసినాము, 1:16లో, నా ప్రియుడు సుందరుడు. హిస్ ఫేర్ అంటే సుందరుడు అంటే ఇస్ పర్ఫెక్ట్, బ్యూటిఫుల్, సంపూర్ణుడు, పరిపూర్ణుడు, లోపము లేనివాడు, ఏ అవకతవకలు లేనివాడు. ప్రియురాలు ప్రియుని గురించి పొగడుతుంది, 30 పొగడతలు. మరి ఇది 5వది నేను చెప్పేది. షీఈస్ డిస్క్రైబింగ్ హర్ లవర్. పరిమళ తైలపు సువాసన గలవాడు, నా రొమ్మున నుండి గోపరసమంత సువాసన గలవాడు. తర్వాత ఆయన ఎడారిలో సరస్సు వంటి వాడు, ఆయన కర్పూర పోగుతులతో సమానుడు, కష్టాల్లో నాకు చాలినవాడు. 5వ చూసినప్పుడు ఆయన సుందరుడు, వెరీ ఫేర్, ఈజ్ హ్యాండ్సమ్. సుందరుడు అంటే హ్యాండ్సమ్ అంటే పర్ఫెక్ట్ బ్యూటీ, ఏ లోపం లేనివాడు. తర్వాత ఆయన అతి మనోహరుడు అని 16వ వచనంలో ఉంది. అతి మనోహరుడు అంటే ఈజ్ వెరీ ప్లెజెంట్. రక్షింపబడిన వారికి ఈ అనుభవాలన్నీ ఉంటుంది. యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించిన వారికి వివరించడానికి నాలుక చాలదు. ఎందుకంటే ప్రతి సమయంలో యూ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, జీసస్. యేసు ప్రభు యొక్క సన్నిధితో నువ్వు నింపబడితే మరి నీ నాలుక చాలదు ఆయనను వర్ణించడానికి. హీస్ బియాండ్ డిస్క్రిప్షన్. ఇది పరమగీతాల్లో వరుడైన ప్రభువును వధువు సంఘము ఏ విధంగా కొనియాడుతుందని మనం పరిశుద్ధాత్మ సహాయంతో నేర్చుకుంటున్నాం. వీఆర్ జస్ట్ కంపేరింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్ ఫార్ హిస్ బ్రైడ్ ద చర్చ్. అయితే ఈ శూలమతి తన ప్రియుడైన గొర్రెల కాపరిని ఈ విధంగా కొనియాడుతుంది. ఏమంటున్నాడు? నువ్వు సుందరుడు, నువ్వు అతి మనోహరుడు, యు ఆర్ ప్లెజెంట్, యు ఆర్ హ్యాండ్సమ్. ప్రేమ నిండుగా ఉన్నప్పుడు చాలా పరిపూర్ణంగా ఆ ప్రేమించే వారికి అన్నీ అగపడుతుంది. అలాగూ లవ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, లవ్ ఈజ్ పర్ఫెక్ట్, అండ్ విత్ ఐస్ ఆఫ్ లవ్ ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ గుడ్. అలాగూ ఈమె ప్రేమ తన ప్రియుని పట్ల పరిపూర్ణమైంది. మనము సంఘంగా కూడుకున్నప్పుడు మనం చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, ఎంతెంతో మన ప్రాణప్రియుడైన ప్రభువును కొనియాడుతూ ఉంటాం. సంఘము చేసే స్తుతియాగం మీదనే దేవుని సన్నిధి వస్తుంది, అంటే సన్నిధి దిగుతుందన్నమాట. ఈ 30 వర్ణాలలో శౌలమతి పరమగీతాల్లో 30 రీతుల్లో ప్రియుని కొనియాడుతుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో 7వ వర్ణన శూలమతి అంటుంది పరమగీతాలు 2:3లో,
అడవి వృక్షముల్లో జల్దర్ వృక్షం ఎట్లున్నదో పురుషుల్లో నా ప్రియుడు అట్లున్నాడు. ఈమె ప్రేమ, ఈమె ఏకాగ్రత, హర్ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ ఈజ్ ఆన్ హర్ లవర్. సో న్యాచురలీ హీ విల్ లుక్ వెరీ హ్యాండ్సమ్ అమంగ్ ఆల్ పీపుల్. అంటే అన్ని అడవి వృక్షాల్లా కనబడుతుంది. మరి నా ప్రియుడైతే జల్దర్ వృక్షంలాగా ఉన్నాడు. హీస్ లైక్ అన్ యాపిల్ ట్రీ అమంగ్ ద వైల్డ్ ట్రీస్ అని ఆమె కొనియాడుతుంది. అంటే జల్దర్ వృక్షం యొక్క ఫలము చాలా శ్రేష్టమైంది కదా, ఆరోగ్యదాయకమైంది, తృప్తి ఇస్తుంది, సంతుష్టి నీకు ఇస్తుంది అని అర్థం. తర్వాత 8వది మనం చూసినాము, 2:9 ఉంది. పరమగీతాలు 2:9 నా ప్రియుడు ఇర్రివలే ఉన్నాడు, లేడి పిల్లవలే ఉన్నాడు. మై బిలవర్డ్ ఈస్ లైక్ ఎ రో, లైక్ ఏ డీర్ అండ్ ఏ యంగ్ హార్ట్ అపాన్ ద మౌంటైన్. అంటే ఒక సో ఫాస్ట్, సో అగైల్, సో క్విక్. నేను ప్రేమించిన నా ప్రియుడు ఏదో ముసలివాడు కాదు, మరి మెల్లమెల్లగా పడుతూ లేస్తూ నడిచేవాడు కాదు. ఈజ్ వెరీ హెల్తీ, వెరీ హ్యాండ్సమ్, వెరీ ఎనర్జెటిక్, వెరీ యంగ్. పీల్చేదే ఆలస్యం. ఆయన మరి గంతులు వేస్తూ కొండల మీద నుండి ఎగసి దాటుచు మెట్టల మీద నుండి ఆయన నా పరిస్థితి నేను తెలియజేసినప్పుడు వచ్చేస్తాడు అంతే. అంటే సో ఈగర్ టు కమ్ అండ్ సాల్వ్ మై ప్రాబ్లం. నా పరిస్థితి ఎలాగున్నా నాకు సహాయం చేయడానికి ఆయన ఆలస్యము చేయడు. క్విక్ విల్ బీ హిజ్ రిప్లై. కొన్నిసార్లు అనుకుంటాం ఇంత ప్రార్థన చేస్తే కూడా ఎక్కడున్నాడు దేవుడు అని. ఎక్కడ లేడు, నీ ప్రక్కనే ఉంటాడు, నీ ప్రార్థన వింటున్నాడు. ఆయన తన సమయంలో తప్పకుండా అన్నీ సంపూర్ణం చేస్తాడు. ఇన్ని సంవత్సరాలు అయింది, ఏమైంది నా ప్రార్థన నువ్వు అనుకుంటావు. ప్రభువు గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. దెర్ ఇస్ నో ఎండ్ టు హిస్ విజ్డమ్. మనము గిరిగీసలు గీసి ఇది సంవత్సరం అయింది, 2వ సంవత్సరం అయింది, 3వ సంవత్సరం అయింది, పరిమితమైన జ్ఞానంతో దేవుని అంచనా వేస్తూ ఉంటాం. కానీ ఇంత గొప్ప ప్రభువుని మీద నువ్వు ఆనుకోవాలి అంతే. లార్డ్, యువర్ టైమింగ్ ఈజ్ పర్ఫెక్ట్. నీ సమయంలో నా స్థితిగతులను చక్కబెట్టే దేవుడు నీవే అని అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. సువార్తల్లో మనం చూసినప్పుడు ఆయన కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని బాగు చేసినప్పుడు ఆ జనసమూహం అంటుంది, ఈయన ఎవరు? ఈయన సమస్తము బాగుగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హీ విల్ మేక్ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ హిజ్ ఓన్ టైం. ఆయన వచ్చేస్తాడు నీ సన్నిధి. నిన్నటి నుండి ప్రభువు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఎన్ని అభయవాక్కులు! ఒక ప్రాణప్రియుడు తన ప్రియురాలకి ఇచ్చే మాటలు ఎంత సుందరమైనవి. హౌ మచ్ స్ట్రెంగ్త్ యూ గెట్ ఫ్రమ్ హిజ్ వర్డ్స్. బలపరిచే మాటలు. ఏం దిగులు పడదు, ఏం భయపడదు. ఐ విల్ టేక్ కేర్, ఐ విల్ టేక్ కేర్. ప్రజలు మనల్ని టేక్ కేర్ అంటారు కదా, చాలా ప్రేమ ఉంటే అంటారు టేక్ కేర్ అంటారు. ఎట్లా టేక్ కేర్? ప్రభు మన ప్రాణప్రియుడు అంటాడు ఐ విల్ టేక్ కేర్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే నీ సమస్యలు ఆయన సన్నిధిలో నీవు పెట్టాలి. ఈజ్ ట్రస్ట్ వర్తి. హీ విల్ కమ్ లైక్ ఎ హైండ్, అంటే ఒక జింక పిల్లలాగా, ఒక లేడి పిల్లలాగా ఆయన గుట్టలు, పర్వతాలు, కొండలు ఎగసి దాటుచు నీ దగ్గరకు వచ్చేస్తాడు. ఆయన చూసుకుంటూ ఉంటాడు. నీ చిన్న బిడ్డ ఏడుస్తేనే నువ్వు పరిగెత్తుకొని వెళ్తావు, వెళ్ళి తొందరగా ఎత్తుకొని ఆ ఏడుపు మాన్పిస్తావు కదా. అది అందరి తల్లులకు తెలుసు ఆ సంగతి. తండ్రులు కూడా ఎత్తుకుంటున్నారు పిల్లలు. అయితే అలాంటి గొప్ప ప్రేమగల ప్రాణప్రియుడు నీ యొక్క శ్రమలను చూసి ఆనందించాడు. ఈజ్ నాట్ ఎ సాడిస్ట్. ఎప్పుడు ఏడుస్తూ 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 బాధపడుతూ భయపడుతూ బిక్కు పిక్కుమంటూ బ్రతికే అవసరం లేదు. అలా నువ్వు చేస్తున్నావంటే యూ ల్యాక్ ట్రస్ట్. చూడండి, నీకు విశ్వాసం కొదువైనందుకే నీకు ఇంత ఆందోళన. కానీ విశ్వాసము నిండుగా నీ హృదయంలో ఉన్నప్పుడు, నీ ప్రాణప్రియుని నీ సంపూర్ణంగా నమ్మినప్పుడు, అందుకే ట్రస్ట్ ఇన్ హిమ్ అట్ ఆల్ టైమ్స్. జనులు ఎల్లప్పుడూ ఆయన యందు ఏం కలిగి ఉండాలంట? నమ్మకం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కలవరం అనేది ఎప్పుడు కూడా సాతాను నుండే వస్తుంది. బికాజ్ యూ డూ నాట్ నో ఫుల్లీ అబౌట్ గాడ్. నేను ఒక ప్రసంగంలో చెప్పినాను, సాతానుడు ఎప్పుడు అనుమానం. ఆ సాతానుడు అంటేనే ఆ క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఏ షేప్లో ఉంది? పడగ విప్పిన సర్పంలాగా ఉంటుంది. అన్ని అనుమానాలు అవసరం లేదు. జస్ట్ ఆయన ప్రేమలో తేలియాడితే చాలు, నీ జీవితాన్ని చాలా దీవెనకరంగా మారుస్తాడు. దేవుని స్తోత్రం.
కనుక 9వ చూస్తున్నాము, ప్రియుని వర్ణనలు ప్రియురాలు చేస్తుంది. 9వ చూసినప్పుడు మై లవర్ స్పీక్స్, నా ప్రియుడు నాతో మాట్లాడుచున్నాడు. పరమగీతం 2:10 9వ వర్ణన, నా ప్రియుడు నాతో మాట్లాడే ప్రియుడు. నేను జీవము గల దేవుడను, నేను మీ మధ్యలో నివాసము చేస్తున్నాను. అందుకే మీరు నాతో మాట్లాడండి, నేను మీతో మాట్లాడతాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. 10వ చూసినప్పుడు నా ప్రియుడు నావాడు. అదెంత బాగుంది. 2వ అధ్యాయము 16వ వచనంలో ప్రాణప్రియురాలు అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన. ఇలాగూ ప్రతి విశ్వాసి మాట్లాడితే సాతానుడు పరిగెత్తిపోతాడు మీ దగ్గర నుండి. నువ్వు సమస్యలు వచ్చినప్పుడు ఇలాగే చెప్పాలి. లుక్ స్ట్రైట్ ఇన్ టు ద ఐ ఆఫ్ ద డెవిల్ అండ్ సే, మై లవర్ ఈజ్ మైన్, ఐ బిలాంగ్ టు హిమ్. నా ప్రియుడు నావాడు అంటే నా పక్షమందున్నాడు. నా పక్షమందుండి నా కార్యాలు సఫలం చేస్తాడు. నా పక్షమందుండి నాకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. నా పక్షమందుండి నాకు స్వస్థతను ఇస్తాడు. నా పక్షమందుండి నాకు ఆలోచన ఇస్తాడు. నా యుద్ధాలన్నీ కూడా నా ప్రియుడు జరిగిస్తాడు. అంటే సాతానుకు చోటే లేదు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి రాస్తూ అపవాదికి మీరేమి ఇవ్వద్దన్నాడు, చోటు ఇవ్వదు. మనము ఒకరోజు అపవాదికి ఎన్నిసార్లు చోటిస్తాం? మన అనుమానాల ద్వారా, సందేహం ద్వారా, ఇది అవుతుందా, ఇది కాదా, ఏమవుతుందో, రేపేమవుతుందో, నా బిడ్డల గతి ఏమవుతుందో, నా ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో, నా ఆర్థిక ఇబ్బందుల ద్వారా నేను కుమిలిపోతానో, నా కుటుంబం పాడవుతుంది, ఇవన్నీ కూడా చీకటి చింతలు. ప్రాణప్రియుని మిక్కటంగా ప్రేమించిన వారి నోటి నుండి ఎప్పుడు కూడా శక్తిగల మాటలే రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అనాలి. నా ప్రియుడు నావాడు. అది ఇప్పుడు మరి ప్రైమ్ మినిస్టర్తో మీకు చాలా సన్నిహితమైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మీరేం భయపడతారా దేనికన్నా? ఐ నో హిమ్ పర్సనలీ అని అంటారు కదా. ఐ నో ద ప్రైమ్ మినిస్టర్ పర్సనలీ అని అంటారు. నాకు ఆయనకు వ్యక్తిగతంగా నాకు ఆయనతో సన్నిహితమైన సంబంధం ఉందంటే నీకు ఎంత హుందాతనం ఉంటుంది. కాలర్ ఉంటే ఎగరేస్తూ ఉంటావు. అంతకంటే గొప్పది కదా జీవాధిపతి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, శ్రీమంతుడు, సర్వాధిపతి, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ నువ్వు పిలిస్తే ఇలాగూ అతి త్వరలో నీ దగ్గరకు వచ్చేసి నీలోనే ఉండి, నీ ప్రక్కనుండి, నీ ముందుండి, నీ చేయి పట్టుకొని, నీకు నీతి అనే బాహుతో నిన్ను ఆదుకొని, నిన్నెప్పుడు ముద్దాడుతూ తన నోటి నుండి వచ్చే శక్తిగల మాటలతో నిన్ను నింపుతూ నడిపించే ఈ గొప్ప ప్రాణప్రియుడు. మరి ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే ఈ మాట పదే పదే చెప్పాలి. నా ప్రియుడు నావాడు. భర్త వదిలేసినాడా, అప్పుడు ఈ మాట నీ నోటి నుండి రావాలి. ఈ లోకరీతిగా ఉన్న శారీరకమైన భర్త నన్ను వదిలేశాడేమో, కానీ నా ప్రియుడు నావాడు, నన్నెప్పుడు విడవడు, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. బంధువులు నిన్ను తిరస్కరించినారా, అప్పుడు నువ్వు పలకాలి, నా ప్రియుడు నావాడు, నేను అతని దానం. చూడండి ఎంత స్ట్రాంగ్ బాండ్. అంటే సచ్ షుడ్ బి యువర్ రిలేషన్షిప్ విత్ యువర్ గాడ్. మరి అది కొదువైంది క్రైస్తవ లోకంలో. ద గ్రేట్ నీడ్ ఆఫ్ ద అవర్. వాట్ ఈస్ ద గ్రేట్ నీడ్ ఆఫ్ ద ప్రెజెంట్ క్రిస్టియన్ కమ్యూనిటీ అంటే ఇలాగూ 1-to-1 బాండ్ నేర్పించేవారు కొదువైపోయినారు. దట్ ఈస్ ద పిటియబుల్ థింగ్. ఒక్కరు నిలబడి అందరినీ ఆకట్టుకోవడం కాదు దేవుని చిత్తం. ఆ నిలబడిన వ్యక్తికి ఒక కర్తవ్యం ఉంది. నా తట్టు కాదు మీరు చూడాల్సింది, నేను మీకు ఒక ప్రియుని పరిచయం చేస్తాను. ఆ ప్రియుడు మీవాడు, మీరు అతని వాడు. మీరు ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసి ఆ ప్రేమ, ఆ శక్తి, ఆదరణ, సంతృప్తి, సమాధానం, సంతోషం ఇవన్నీ కూడా మీరు పొందుకోవాలి. మీరు 2000 రూపాయలు కట్టండి, నేను మీ బిడ్డల కొరకు ప్రార్థన చేసిస్తాను, అందరు పాస్ అయిపోతారు. అలాంటివి చాలా తప్పుడు సిద్ధాంతం. ద లీడర్స్ షుడ్ టీచ్ ద చర్చ్ టు ప్రే బై దెమ్సెల్వ్స్. అవును, ప్రార్థన నీవు నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఆరోగ్యం కొరకు, నీ ఉద్యోగం కొరకు, నీ ఆర్థిక ఇబ్బందుల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. తప్పకుండా భక్తులు ప్రార్థన చేస్తారు, అభిషక్తులు చేతులు పెడితే చాలు తప్పకుండా జవాబు వస్తుంది. దాంట్లో నేనేమి కాదనడం లేదు. కానీ మరి నీ సంగతి ఎలా? నిన్ను కొనిన ప్రభు, నిన్ను కన్న ప్రభుతో నీకు బంధం వద్దా? చూడండి, నీ కొరకు ఇంత ప్రాణత్యాగం చేసిన ప్రభువు నీ ఏకాగ్రతను కానీ, నీ శ్రద్ధను కానీ, నీ యొక్క ప్రార్థనలు ఆయన వినాలని చూడండి అంటాడు కదా, స్వరము నాకు మధురం,
నీ ముఖము మనోహరం. అంటే హీ లవ్స్ టు సీ యూ ఇన్ హిస్ ప్రెజెన్స్, హీ లవ్స్ టు హియర్ వాట్ యు ఆర్ అటరింగ్. అంటే అలాంటి బంధంలోకి సంఘం వస్తే ఏ మోసాలు ఇంకా జరగవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ద చర్చ్ షుడ్ బికమ్ అలర్ట్. నా ప్రార్థన అంతా అది. సంఘము మెలకుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు పదే పదే సువార్తల్లో చెప్పినాడు, బీ అలర్ట్, మీరు జాగ్రత్తగా ఉండాలి, మీరు మెలకుగా ఉండాలి. ఎందుకంటే అబద్ధ బోధకులు చాలామంది బయలుదేరినారు. ఇది ఒక వ్యాపారం అయిపోయింది. ఎంత ప్రజలను మోసం చేస్తున్నారు. యేసు ప్రభు వారి కొరకు ప్రాణం పెట్టినాడని, వారు దేవుని సన్నిధిలో మోకరించి ప్రభుతో కలిసి ఏకాత్మ కలిగి ఉండాలని అది బోధించడం లేదు. అది చాలా దుఃఖకరం. వాళ్ళు ధనికులు అవడానికి, గొప్పవారు అవ్వడానికి, డబ్బుల గడించుకోవడానికి, మనుషుల కష్టార్జితాన్ని పిండి వారు అనుభవించడానికి చేసే సేవలు ఎంత శిక్షార్హమైంది, ఎంత శాపగ్రస్తమైంది. మనుషులను పిప్పి చేసేస్తున్నారు. ఇంత కట్టాలి, అంత కట్టాలి. వాళ్ళు మా కొరకు ప్రార్థన చేస్తారు, అప్పుడు మేము బాగవుతాం. అది కానే కాదు. క్రైస్తవత్వంలో అలా లేనే లేదు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు, నేను అనే మాట పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చూస్తాం. అందుకే నువ్వు అనాలి విశ్వాసిగా, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినావు కదా, ప్రాణం పెట్టి నన్ను కొనుక్కున్నావు కదా, నన్ను నాశనకరమైన గుంట నుండి, జిగటగల దొంగ నుండి, పాపం నుండి, మాలిన్యం నుండి, చీకటి నుండి, అంధకారం నుండి నన్ను నువ్వు విమోచించినావు కదా, నువ్వు నా ప్రాణప్రియుడు. యూ బిలాంగ్ టు మీ, ఐ బిలాంగ్ టు యూ. నేను నీ వాడను, నీవు నా వాడు. అందుకే ఈ ప్రాణప్రియులు అంటుంది, నా ప్రియుడు నా వాడు. సి దట్ ఇస్ ఏ పొజెసివ్నెస్. నా వాడు, ఆయన అందరి వాడు, ఆయన అందరికీ ప్రభు. అయినా నీతో ఒక వ్యక్తిగతమైన మరి బంధాన్ని, నీ ప్రేమను పరిపూర్ణంగా ఆయన కోరుతున్నాడు. ఆయన పరిపూర్ణమైన ప్రేమ నీకు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. పరమగీతాల నుండి ప్రభు ప్రేమను మనం ధ్యానిస్తున్నాం. అంటే పౌలు భక్తుడు ఒక మాట అంటాడు, ఎఫెసీ పత్రిక 6:10 మీరు ఈ లోకంలో బలహీనంగా ఉండడం దేవుని చిత్తము కాదు. యూ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ద లార్డ్. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి, మన ప్రభు మహాశక్తి గలవాడు. హీఈస్ నాట్ అన్ ఆర్డినరీ బీయింగ్, హీస్ హ్యాస్ టోటల్ పవర్. ఆయనకు అన్నిటి మీద ఆధిపత్యం ఉంది, అన్నిటి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఆయన భుజముల మీద రాజ్యభారము ఉన్నది. మనం ఎన్నిసార్లు ఏడుస్తూ ఉంటాం, ప్రభుత్వం ఇలాగుంది, ప్రభుత్వం అలాగుంది, ఎంతో మోసం, ఎంతో లంచగొండితనం, ఎంతో అక్రమం, పాలకులు ఏం చేస్తలేరు. అసలు మనకు ప్రభు ఎవడో తెలిస్తే మనం ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేస్తే ఒక్కరు చాలనుకుంటాను నేను. ప్రభుత్వం చట్టం మారిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుంపుగా ప్రార్థన చేస్తే మరీ శక్తి. కానీ ఎవరు నీకు అందుబాటులో లేకుంటే నువ్వు మోకరించు, కన్నీళ్ళు గార్చు, ప్రార్థన చేయి. ఒక్క యెహోషువ సూర్య చంద్రాలను ఆపేసినాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సచ్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ యూ. యెట్ వీ హ్యావ్ టు నో హౌ గ్రేట్ గాడ్ ఈజ్. అసలు ఇంకా మనకు తెలుసుకోవాలి అసలు ఎంత శక్తి గలవాడు. ఒక నరుడు ప్రకృతిని స్తంభింపజేయగలిగినాడు. ఒక్క నరుడు, ఎర్ర సముద్రము, మన నరునికి దేవుని తోడు ఎంత గొప్పది. మోషే కర్ర జాపినప్పుడు ఎర్ర సముద్రం పాయలేదంటే కర్రలో కాదు శక్తి, అంటే దేవుని మహాశక్తి అతనికి తోడై ఉన్నందుకు ఎర్ర సముద్రం ఏమైపోయింది, పాయలైపోయింది. దేవుని స్తోత్రం. ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లైనింగ్ అబౌట్ యువర్ ప్రాబ్లమ్స్, మీ సమస్యలను వివరించి నలుగురికి చెప్పుకొని ఏడ్చి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి చాలా డీలా పడిపోకుండా నువ్వు దేవుని సన్నిధిలో నీ హృదయము ఆయన సన్నిధిలో నువ్వేం చేయాలి, కుమ్మరించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జస్ట్ పోర్ యువర్ ప్రాబ్లమ్స్ బిఫోర్ గాడ్. అందుకంటాడు, నేను పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్క లేనన్ని అద్భుత క్రియలను నేను చేస్తాను అని నమ్మరు. ఎవరో చేస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు, ఏ నరుడు. అది చాలా శాపగ్రస్తం. దేవుడు చాలా రోషం గల దేవుడు. మాదే పదే నేను చెప్తాను, గాడ్ ఈజ్ ఎ జెలస్ గాడ్. ఈ ప్రాణప్రియుడు చాలా రోషం గలవాడు. ఆయన సన్నిధి వదిలిపెట్టి, ఆయనతో ముచ్చటించడం వదిలిపెట్టి, ఆయన చెప్పేది వినకుండా పరుగులు తీసి అటు ఇటు ఎవరు ఆదరిస్తారు, ఎవరు ఉద్ధరిస్తారంటే నువ్వు ఎప్పుడు అలాగే ఉంటావు, ఇంకా దిగజారిపోతావు నీ ఆత్మీయ స్థితి. ఆయన సన్నిధిలో నీవు నీ ప్రేమను ప్రకటించాలి, ఆయన ప్రేమను నువ్వు అనుభవించాలి.
అందుకే ప్రేమలో భయము ఉండదట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇది 10వ నామం 2:16 పరమగీతం, నా ప్రియుడు నావాడు, నేను అతని దాన. ఆ 2:16లో మరొక మాట, 11వది వర్ణన, పద్మములున్న చోట అతడు మందను మేపుచున్నాడు. పద్మం గురించి నేను వివరించిన. ఫ్లవర్ ఈజ్ ఆల్వేస్ స్మూత్, వెరీ సాఫ్ట్, వెరీ డెలికేట్. శక్తి లేనిది ఒక పద్మం అంటే దానికి ఏముంది, అది ఇంతలో వాడిపోతుంది, రాలిపోతుంది. అలాంటి పద్మములున్న చోట నా ప్రియుడు ఉంటాడు. అంటే బలహీనులను బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని ఉద్ధరించడానికి ఆయన శక్తి గలవాడు. మరి పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయన యందు బలవంతులై ఉన్నాడు. చూడండి, మనం బలహీనంగా ఉంటే ప్రాణప్రియునికి చాలా వేదన కలుగుతుంది. మన బిడ్డలు కూడా బలహీనంగా ఉంటే చాలా అప్సెట్ అయిపోతాం. ఎందుకు ఇంత కృంగిపోతున్నాం అంటే, ఏం చేయాలండి, ఎంత తినిపించినా నా బిడ్డ తినదు. నిన్న ఒక తల్లి అంటుంది, నా దినమంతా నేను ఆహారం పట్టుకొని నా బిడ్డ వెంట వెళ్ళినా అసలు తినడం లేదు, చాలా బలహీనం అయిపోతుంది. ఎంత బాధపడుతుందో ఆ తల్లి. నా బిడ్డ తినాలి, నా బిడ్డ మంచి హైట్, వెయిట్, పర్సనాలిటీ ఉండాలి, ఆ తల్లి కోరుతుంది. చూడండి, మన ప్రభు కూడా మనం ఆయన యందు బలహీనులుగా ఉండడం ఆయన చిత్తం కాదు. పౌలు భక్తుడు అంటున్నాడు ఎఫెసీ సంఘానికి, మీరు ఆయనను హత్తుకోవాలి. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు ఆయనలో బలవంతులై ఉండాలి. ఎక్కడ దొరుకుతుంది బలం? ఈ లోకం నీకు బలం ఇస్తుందా? నీ బలం అంతా కూడా ఆయన దగ్గర నుండే రావాలి. నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగల, నీ వలన బలం పొందువారు ధన్యులు. ఆయన సన్నిధిలో మనకు బలము దొరుకుతుంది, శక్తి దొరుకుతుంది. మరి పద్మములున్న చోట ఆయన ఉంటాడు. అంటే వేర్ దెర్ ఆర్ వీక్ పీపుల్, ఆయన మహోన్నతుడు, మహాఘనుడు. ఆయనను దీనుల యొద్ద ఆయన సుఖ నివాసము చేస్తారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనత్వం, హెల్ప్లెస్నెస్. గాడ్ లవ్స్ ద మీక్ పీపుల్. విరిగి నలిగి నా హృదయాన్ని ఎప్పుడు కూడా అలక్ష్యము చేయడంట, దీనుల మధ్యకు వచ్చేస్తాడు. అందుకే ఎప్పుడు ఈ మాట మన హృదయంలో ముద్రింపబడాలి. గర్విష్ఠులను, అహంకారులను ఎదిరించి ఆయన దీనులకు తన కృపను ఇస్తాడంట. చప్పట్లు కొడదామా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత 11 చెప్పాను ఇప్పటి వరకు. 12 చూడండి, నా ప్రాణ ప్రియుడు. అంటే ప్రియుడు ప్రియుడు అని చాలాసార్లు పరమగీతాలు చూస్తాను. నా ప్రియుడు, నా ప్రియుడు, నా ప్రియుడు ధవళవరం, నా ప్రియుడు రత్నవరం, నా ప్రియుడు. పరమగీతలు 3, 4. నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడాను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటేనే. నా ప్రాణప్రియుడు అంటే మై సోల్మేట్, ఇంగ్లీష్లో అంటారు సోల్మేట్. అంతే, మై సోల్ ఇస్ ఫిల్డ్ విత్ హిమ్, విత్ హిస్ ప్రెజెన్స్. ఐ డోంట్ సీ ఎనీ అదర్ థింగ్ ఆర్ ఎనీ అదర్ పర్సన్ అదర్ దాన్ మై లవర్. అంటే నా ప్రాణప్రియుడు అంటే ఇన్ హూమ్ మై సోల్ ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఆర్ అబ్జార్బ్డ్. అంటే నా ప్రాణప్రియుడు అని కూడా ఇక్కడ వర్ణన మనం చూస్తున్నాం. 13వ వర్ణన, మై బిలవడ్ ఈజ్ వైట్. అంటే ధవళవర్ణుడు అంటే పాపరహితుడు, ఏ పాపము లేని వాడు. ఇస్ ప్యూర్ వైట్. అంటే మనము మనుషులను వివరించేటప్పుడు మనం అంటాం అంత బాగుందండి, ఈజ్ ఓకే, ఈజ్ వెరీ గుడ్, బట్ అంట. ఆ బట్ ఇది ఒక్కటి ఉందండి బలహీనత. అలాగూ యేసు ప్రభు అయిన మరి ప్రాణప్రియుని గురించి నువ్వు ఏ తప్పు కూడా చెప్పలేవు. ఏ లోపం లేని పాపరహితుడు. అందుకే పాపము లేనివాడని ఒక ప్రసంగం చేశాను, మీకు గుర్తుందా? ఈ రోజుల్లో ఆయనలో ఏ పాపం ఉన్నదని నువ్వు రుజువు చేయగలవు. తానే స్వయంగా అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా రుజువుపరచగలడా? హీ ఈజ్ సిన్లెస్. ఆయన పాపంలో పుట్టలేదు, మనమందరం పాపంలో పుట్టినాం. ఆయన పాపంలో పుట్టనివాడు. అయితే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అని మరి 14వ వర్ణన, హీఈస్ రెడ్ ఆర్ రెడ్డి అని ఇంగ్లీష్లో ఉంది. అంటే పూర్తిగా ఎరుపు రంగులో ఉండేవాడు. తెలుపు రంగులో ఉండేవాడు ఎరుపు రంగులో ఎలాగొచ్చినాడు? అదే సిలువ త్యాగాన్ని కంపేర్ చేస్తారు దానికంటే. ఇంతటి తెలుపు వర్ణన గలవాడు ఎరుపు రంగులోకి వచ్చినాడంటే ఆ త్యాగం, ఆ ప్రేమ, ఆ బలి, సిలువలో కార్చిన రక్తం. అంటే ఆయన ముఖము చూడవికారం అయిపోయిందండి.
శరీరం అంతా గాయాలు, ముండ్ల మకుటం చేత అమర్చినప్పుడు ఆ రక్తం అంతా స్రవించి ముఖమంతా నా కొరకు నీ కొరకు ఎరుపుగా మారిపోయిందని ఆ వర్ణనలో ఉంది. ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేమెంత మురిసిపోయే రీతిగా నీ యొక్క వర్ణనలు మేము ధ్యానిస్తున్నప్పుడు మేము నీ ప్రేమలో తేలియాడిపోతున్నాం. ఇంత గొప్ప సుందరుడవు అయిన పనికిరాని మమ్మును మా పట్ల ఆశాబద్ధుడవై ఉన్నావు. నీ చూపులన్నీ మా మీదనే ఉంది తండ్రి. ఇంతగా ప్రేమించడం మేము అనర్హులము. ఆయన షరతు లేని నీ ప్రేమ కొరకు వందనాలు తెలియజేస్తున్నాం. పాపపు బురద నుండి ప్రభువా మమ్మను లేవనెత్తి రక్షణ బండ మీద నిలిపి మరి మా నోటిలో రక్షణ గీతాన్ని ఇచ్చి మమ్మను ప్రయోజనకరమైన వ్యక్తులుగా మార్చి ఎంత గొప్ప ప్రేమ మేము అనుభవించడానికి క్షణ క్షణముని సన్నిధితో మమ్మల్ని నింపుతున్నావు తండ్రి. అందుకే పౌలు భక్తుడు అంటున్నాడు, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా మారిపోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. యువర్ లవ్ ట్రాన్స్ఫార్మ్స్ పీపుల్. నీ ప్రేమ ప్రతి ఒక్కరిని కూడా మార్చివేస్తుంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రేమను పోగొట్టుకుంటే ఎంత దౌర్భాగ్యులం మేము. ఇట్టి ప్రేమ మాకు ఈ లోకంలో ఎవరు చూపెట్టినారు నాయన? ప్రాణం పెట్టిన ప్రేమ తండ్రి, రక్తం గార్చిన ప్రేమ, మా గురించి ఉన్నతమైన తలంపులు కలిగిన ప్రేమ, మమ్మల్ని నిత్యం నడిపించే ప్రేమ, మమ్మల్ని విడవకుండా వదలకుండా ఎడబాయకుండా శాశ్వతమైన ప్రేమనిచ్చి మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మమ్మల్ని నిత్యరాజ్యానికి వారసులుగా చేస్తున్నావు. గొప్ప ప్రణాళికలు మా పట్ల కలిగి ఉన్న ప్రేమ కొరకు వందనాలు తెలియజేస్తూ కొన్ని మాటలు యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామమును
ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము